హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో రాఖీ స్పెషల్ స్వీటు పిస్తా కలాకండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రాఖీకి స్వీట్ బయట తీసుకురాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 50 గ్రామ్స్ వరకు పిస్తా తీసుకొని దాన్ని మిక్సీలో పల్స్ మోడ్లో బరకగా మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులాగా మిక్సీకి పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా పట్టుకోకూడదు, అప్పుడే మనకి కొంచెం పలుకు అన్నది పంట కింద పడుతూ బాగుంటుంది. ఆ తర్వాత పాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత 1 లీటర్ పాలు యాడ్ చేసి ఈ పాలని హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఐరన్ పాన్ ఉంటే ఐరన్ పాన్ తీసుకోండి. నాన్ స్టిక్ అయితే ఎక్కువ అంటుకోకుండా ఉంటుందని తీసుకున్నాను. ఇలా పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. అలాగే సైడ్కి పట్టిన మీగడ అంతా స్క్రేప్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 100 గ్రామ్స్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకోవడం వల్ల పాలన్నవి పాన్కి ఎక్కువ అంటుకోకుండా ఉంటాయి, స్టిక్కీగా ఉంటుంది కదా. బటర్ యాడ్ చేసి కరిగిన తర్వాత ఇలా అంచులంతా స్క్రేప్ చేసుకుంటూ మధ్యలో మేగడని పాలల్లోకి కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. మిల్క్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత చూసారు కదా, పాలు మనకి సగం అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటూ పాలని విరగొట్టుకోవాలి. నాకు సగం నిమ్మదెబ్బ వరకు పట్టిందండి పాలు విరగొట్టడానికి. చూసారు కదా, పాలు విరిగిపోయాయి, ఇలా కర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్న పిస్తాని యాడ్ చేస్తున్నాను. మీకు ఇలా మిక్సీ పట్టుకోవడం కుదరలేదనుకోండి, సన్నగా కట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని 5 to 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 120 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకొని ఫస్ట్ సగం యాడ్ చేసి బాగా కలుపుకొని షుగర్ అంతా కరిగిన తర్వాత రిమైనింగ్ హాఫ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఇంకా తీపి కావాలి అంటే ఇంకా 2-3 స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. పాలల్లో ఉన్న స్వీట్నెస్కి ఈ పంచదార సరిపోతుంది. ఇది 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించాలి. మనం ముందే బటర్ యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఇంకా మళ్ళీ ఎక్కువ నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మనకి ఇలా కుక్ అయిపోతుంది. దీన్ని కలుపుకుంటూ పాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఉండకొస్తుందా లేదా అని. చూసారు కదా, మనకి కలాకాన్ అయితే ఉండకి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయినప్పుడు మనము ఇంకా ఇందులోకి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ ముదురు రంగు బ్రౌన్ కలర్లో రావాలి అనుకోండి, ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా అంతా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేయాలి. నేను ఇక్కడ నెయ్యి రాయడం అది చూపించలేదండి. నేను ఇక్కడ 1 లీటర్కి ఎగ్జాక్ట్గా మనకి కలాకండ్ ఎంత వస్తుంది అని చూపించడానికి చిన్న బౌల్లోనే తీసుకున్నాను. ఇప్పుడు అంతా పైన అద్దిన తర్వాత లోపల గ్యాప్స్ లేకుండా ఒకసారి బాగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత పైన హీట్ అన్నది బయటికి పోకుండా ఫాయిల్తో కవర్ చేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని 4 to 5 అవర్స్ కదిలించకుండా ఉండాలి. లేదంటే ఓవర్ నైట్ వదిలేయండి, మీకు మార్నింగ్కి సెట్ అయిపోతుంది. మీకు స్వీట్ కనుక డీమోల్డ్ అవ్వలేదు అనుకోండి, మీరు ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదా స్టీల్ దాంట్లో తీసుకున్నారనుకోండి, కొంచెం వేడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను గ్లాస్ దాంతో తీసుకున్నాను కదా, సైడ్లు కొంచెం కదిలిచ్చి బ్యాక్ సైడ్కి తిప్పి ట్యాప్ చేశాను, ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. చూసారు కదా, సింపుల్గా పిస్తా కలాకండ్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రాఖీకి స్వీట్ బయట కొనకుండా ఇంట్లోనే ఇలా చేసి మీ బ్రదర్కి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా, సింపుల్గా పిస్తా కలాకండ్ రెడీ అయిపోయింది. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, కానీ టేస్ట్ మాత్రం స్వీట్ షాప్ కన్నా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సింపుల్ వీడియోస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.